తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. అతను సిఐ, చట్టాన్ని కాపాడాల్సిన పోలీస్ అధికారి. తనను నమ్మి న్యాయం కోసం వచ్చిన మహిళనే ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడు. ఆ తర్వాత మరో మహిళతో వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నాడు. అయితే కథ పూర్తిగా అడ్డం తిరగటంతో ఇప్పుడు బాధితురాలను చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడు. గుంటూరు జిల్లాలో సిఐ రాములు నాయక్ వ్యవహారం పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ నడి రోడ్డు పైన ముగ్గురు యువకుల్ని లాఠీలతో చావబాదుతున్న ఇతని పేరు రాములు నాయక్. గతంలో ఒంగోలులో ఎస్ఐగా పనిచేసిన సమయంలో భార్యాభర్తల మధ్య వివాదంతో న్యాయం కోసం స్టేషన్కు వచ్చిన అరుణతో పరిచయం పెంచుకున్నాడు. ఫోన్లో మాట్లాడడం మొదలై ఆ పరిచయం ప్రేమగా మారిందని, తర్వాత శ్రీశైలంలో మొదటి భార్యకు తెలియకుండా తనను పెళ్లి చేసుకున్నాడని బాధితురాలు అరుణ ఆరోపిస్తోంది. తెనాలి సిఐగా బదిలీ అయిన అనంతరం రాములు నాయక్ వ్యవహారంలో మార్పు వచ్చిందని బాధితురాలు చెబుతోంది. మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడని తెలుసుకుని నిలదీయగా తనను దూరం చేసేందుకు ప్రయత్నించాడని వాపోయింది. అంతేకాదు అక్రమ సెటిల్మెంట్లు, డబ్బుల వసూళ్లకు కూడా తాను వ్యతిరేకించడంతో వేధింపులు మరింత పెరిగాయని ఆరోపిస్తోంది. అయితే ఈ వ్యవహారంపై తెనాలి డీఎస్పీకి ఫిర్యాదు చేయడంతో రాములు నాయక్ ను వీఆర్కు బదిలీ చేశారు. అయితే వీఆర్కు వెళ్లిన తర్వాత కూడా వేధింపులు ఆగలేదని బాధితురాలు అరుణ ఆరోపిస్తోంది. 30 లక్షల రూపాయలు ఇస్తానని, తన జీవితంలో నుంచి వెళ్లిపోవాలని ఒత్తిడి చేశాడని, వినకపోతే చంపేస్తానంటూ బెదిరించాడని బాధితురాలు చెబుతోంది. పోలీసు శాఖలో తనకు పలుకుబడి ఉందని, ఎవరూ ఏమీ చేయలేరంటూ హెచ్చరించాడని ఆరోపిస్తోంది. ఈ విషయాలన్నింటినీ పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు బాధితురాలు వెల్లడిస్తోంది. నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది. నాకు 2 పిల్లలు ఉన్నారు సార్. మా హస్బెండ్తో గొడవ అయితే నేను అప్పుడు 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను సార్, ఒంగోలు. అక్కడ రాముల్ నాయక్ గారు ఎస్ఐగా పనిచేస్తున్నారు సార్. అప్పుడు మా పిల్లలు కిడ్నాప్ అయితే నేను ఒక కంప్లైంట్ ఇచ్చాను సార్. ఆ కంప్లైంట్లో నా నెంబర్ తీసుకొని ఆయన ఫోన్ చేశారు సార్. ఒక 6 మంత్స్ 7 మంత్స్ తర్వాత మా ఇద్దరికి ఫిజికల్ రిలేషన్ ఏర్పడింది సార్. శ్రీశైలం తీసుకెళ్లి నన్ను పెళ్లి చేసుకున్నారు సార్. కానీ తెనాలికి వచ్చిన తర్వాత సార్ 2 టౌన్కి ఆయన పైన ఒక పెంట్ హౌస్లో అద్దెకుంటారు సార్. కింద 4th ఫ్లోర్లో ఉన్న ఒక ఆవిడతో అక్రమ సంబంధం పెట్టుకున్నారు సార్. నువ్వు ఇక్కడ వచ్చావు, నా జాబ్ పోతుంది అని ఆమె కాళ్ళు పట్టించి సారీ చెప్పించాడు సార్. దాని తర్వాత పైకి తీసుకెళ్ళి నన్ను విపరీతంగా కొట్టాడు సార్. అని ఆయన ఆ యూనిఫామ్ వేసుకుని ఆ యూనిఫామ్ని మిస్యూజ్ చేస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. రాములు నాయక్ ను సస్పెండ్ చేశారు. తనకు ఇప్పటికీ ప్రాణహాని ఉందని, పూర్తిస్థాయి రక్షణ కల్పించి తన ఫిర్యాదుపై నిష్పక్షపాత విచారణ జరిపించాలని గుంటూరు జిల్లా ఎస్పీని అరుణ కోరుతోంది. అయితే ఈ ఆరోపణలపై రాములు నాయక్ స్పందన ఇంకా వెలువడాల్సి ఉంది. పోలీసు విచారణలో వాస్తవాలు ఏంటన్నది తేలాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.